అందరికీ నమస్కారం. కన్యా రాశి ఏప్రిల్ 2024 సంవత్సరం ఎలా ఉంది అనేది చూద్దాం. జాతకం కోసం అయితే మీరు వాట్సాప్ ద్వారా మీరు పుట్టిన సమయం, పేరు, పుట్టిన సమయం, డేటు, నెల, సంవత్సరం, జన్మస్థలం వాట్సాప్ చేయండి. మీకు గూగుల్ పే, ఫోన్పే నెంబర్ పంపిస్తాము. మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెడితే కనుక మీకు ఒక గంట 2-3 గంటల్లో పరిశీలించి, జాతక పరిశీలించి మీకు ఫోన్ చేసి చెప్తాము. ఇక కన్యారాశి ఏప్రిల్లో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కన్యారాశి వారికి ప్రేమికులకు సంబంధించి 50% మంచిగా ఉంటుంది. కాస్త జాగ్రత్త పడకపోతే మంచిగా ఉండదు. ఇది చూసుకోండి. అంటే సమయం, సందర్భాన్ని బట్టి మనం మెదలాలి. అంటే నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కావచ్చు, లేదా అబ్బాయి చెప్పడం కావచ్చు. ఆ సమయం చూసుకోకుండా చేస్తే మీకు వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక అదే విషయం భార్యాభర్తల విషయానికి వస్తే కనుక భర్త కాస్త భార్య ఓపికగానే ఉండాలి. అంటే ఒక 25% బాగాలేదు. చిన్న పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా వాటిని మీరు కాస్త ఓపికతో చూసుకొని వెళ్తే కనుక చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. లేదు అనుకున్న వారికి శుభవార్తలు కూడా ఉంది. పరిహార మార్గాలు ఏమంటే సూచిస్తాము. 70% అయ్యే అవకాశాలు లేవు, 25% అయ్యే అవకాశాలు ఉన్నాయి. చేయొచ్చు, తప్పు లేదు. ఇక ప్రయాణాలలో జాగ్రత్తగా మెదులుకోవాలి. ఇందుకు సంబంధించి కొత్తగా ఉండదా అనేది అట్లా ఉంటుంది. కాబట్టి కొంచెం పరిశీలన సంపాదించాలి. కాబట్టి దాన్ని పరిశీలించుకొని ఆలోచించుకొని ఇది బాగుంటుందా, ఈరోజు నేను రూపాయి పెడుతున్నాను, రేపు రూపాయిన్నర 2 రూపాయలకి వెళ్తుందా లేదని ఆలోచించి కొనాలి, తర్వాత అమ్మాలి. ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణాలను జాగ్రత్త వహించాలి. దీనికి వస్తే మరొక విషయం ఏంటి అంటే అగ్ని ప్రమాదాలు, గొడవలు, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రయాణాలలో కావచ్చు, అగ్ని ప్రమాదాలు కానీ ఏదైనా కొన్ని సంఘటనలు ఇలా జరుగుతాయేమో అనుకుని అక్కడ జాగ్రత్త పడడం ముఖ్యం. ప్రతి గదిలోనే అని కాకుండా మనసు పెట్టుకోవాలి. ఇది ఏప్రిల్ ఉంది. ఈ అగ్ని ప్రమాదాలే కాదు, కొంచెం గొడవలకు సంబంధించి బంధువులు కానీ వాళ్ళు కానీ కొంచెం గొడవలు అయ్యే అవకాశం, ప్రమాదాలు. అది వాహన ప్రమాదం అని కాదు, చిన్న కారణాల చేత కాస్త మనస్సు ఇదయ్యే అవకాశం ఉంది. దాన్ని కొంచెం ఓపిక పట్టుకుంటే, ఎవరో ఒకరు ఓపిక పట్టుకుంటే కనుక అన్నీ బాగుంటాయి. బంధుమిత్రులు కూడా చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది. దాని ముందే మీరు గ్రహించి ఆ విధానానికి ముందే మీరు ఇలా జరగబోతుందని, ఎందుకైనా మంచిగా మీరు దూరం జరగడం ఉత్తమం. ఇక ఉద్యోగ ప్రయత్నాల వారికి మనం 50% చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది, కానీ ఆచితూచి వేయాలి. ఉద్యోగానికి, వ్యాపారానికి కొంచెం తేడాలు ఉంటాయి. మీకు తెలిసిన విషయం మనం వస్తుంది నెలనాడు.
రియల్ ఎస్టేట్ వాళ్ళని కోవాలి. రాజకీయ కూడా కొంచెం వృత్తి రాశి ఫలాలతో పాటు మీకు కొన్ని తెలియజేస్తున్నాను. ఇది అతి ముఖ్యమైనవి, జాగ్రత్తగా వినండి. 2 నిమిషాలలో చెప్పేస్తాను. జనాకర్షణ యంత్రం, స్త్రీ పురుష వశీకరణ యంత్రం, ధనాకర్షణ యంత్రం, ఉద్యోగ ప్రాప్తికి యంత్రం, కార్యసిద్ధి యంత్రం అన్నమాట. గుర్రపు నాడ, వాస్తు, సూర్య యంత్రం, కోర్టు సమస్యలకి యంత్రం, తెల్ల జిల్లేడు గణపతి, కస్తూరికాయ, సరస్వతి యంత్రం, అప్పులు తీరుటకు యంత్రం, తొందరగా పెళ్లి జరుగుటకు యంత్రం, జనాకర్షణ యంత్రం, వ్యాపార రాజకీయ నాయకుల కోసం ఇది కట్టుకోవడానికి. మగసిరి చూర్ణం పురుషులకు, మరుగు మందు స్త్రీలు పురుషులు పెట్టుకోవడానికి, సైడ్ ఎఫెక్ట్ లేనిది. ఇంకా జనాకర్షణ యంత్రం, ఇది వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటే అత్యధిక జనాదరణ పొంది జనాకర్షణ పొందుటకు ఈ యంత్రం పూజా ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇస్తాము. తర్వాత స్త్రీ పురుష వశీకరణ యంత్రం, ఈ విధంగా ఇస్తాము. స్త్రీ పురుష వశీకరణ యంత్రం దీంట్లో పెట్టి ఇస్తాము. ఇది సపోజు భార్య పుట్టింటికి వెళ్ళి రావట్లేదు అనుకున్నప్పుడు ఇది భర్త కట్టుకోవాలి. వాళ్ళ ఫోటోలు పేర్లు పంపిస్తే కొరియర్ ద్వారా మేము యంత్రాన్ని పంపిస్తాము. ఇది పూజ చేసి పంపిస్తాము. ఇది ధరించడం వలన భార్య అనేది తిరిగి వస్తుంది. ప్రేమికులు భార్య భర్తలకి వర్తిస్తుంది. ఈ యంత్రాల్లోనే చాలా యంత్రాలు పెట్టిస్తాము, వివరిస్తాను. తర్వాత ధనాకర్షణ యంత్రం, ధనాకర్షణ లైట్ కనబడుతుంది, లేదు ఇక్కడ అక్షరాలు ఉన్నాయి. ఈ ధనాకర్షణ యంత్రం ఉండడం వలన మన షాపులలో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మనం ఏదైనా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా బిజినెస్ చేస్తున్న ధనాకర్షణ అత్యధికమైన విధంగా ఇది వస్తుంది. చాలా శక్తివంతమైన యంత్రం. పూజా ప్రాణప్రతిష్ఠ చేసి పంపిస్తాము. ఇది షాపులలో దొరికేది పెట్టుకుంటే వృధా, ఎందుకంటే పూజ ప్రాణప్రతిష్ఠ అనేది ముఖ్యం ఇక్కడ. ఇది గుర్రపు నాడ, నల్ల గుర్రపు నాడ. ఇది మార్కెట్లో షాపులలో అమ్మేది కాదు. ఇది ఖచ్చితంగా గుర్రపు నాడని తెచ్చి పూజ ప్రాణప్రతిష్ఠ చేసి పంపిస్తాం. ఇక ఇదేంటి అంటే ఇది గ్రహపీడ. 9 గ్రహాలకు సంబంధించి ఏ గ్రహం మనకు బాగోలేకపోయినా దాన్ని అవన్నీ సర్దుబాటు చేస్తుంది అన్నమాట. ఇది గ్రహపీడలను తొలగించే యంత్రం, గ్రహపీడ యంత్రం. ఇది సూర్య యంత్రం. వాస్తు ప్రాబ్లం ఉన్న ఇంట్లో గొడవలైనా ఈ యొక్క వాస్తు యంత్రాన్ని సూర్య యంత్రం అంటాం. దీన్ని ఇంటి ముందర తగిలించుకుంటే చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది. చాలా అద్భుతమైంది, మార్పులు చూస్తారు. ఈ తెల్ల జిల్లేడు గణపతి, తెల్ల జిల్లేడు చెట్టుతో గణపతి విగ్రహాన్ని చెక్కి దీనికి ప్రాణప్రతిష్ఠ పూజ చేస్తే లక్ష్మీ ప్రథమం. దీని లక్ష్మీ స్వరూపం. ఇది లక్ష్మీ గణపతి యంత్రం. లక్ష్మీ గణపతి యంత్రం చాలా చాలా అద్భుతమైంది. డబ్బు ధారాళంగా రావడానికి అతి శక్తివంతమైంది. ఇది చాలా చాలా శక్తివంతమైంది. ఇకపోతే గుర్రపు వాస్తు యంత్రం అవి కోర్టు సమస్యలకు కూడా యంత్రం ఇస్తాము. తెల్ల జిల్లేడు అయిపోయింది. కస్తూరికాయ వివరిస్తాను. సరస్వతి యంత్రం కూడా ఇందులోనే పెట్టిస్తాము. పిల్లలు చదువుకోని పక్షంలో దీంట్లో యంత్రం ఇస్తాము. అప్పులు తీరుటకు కానివ్వండి, తొందరగా పెళ్లి జరుగుటకు కులదోష నివారణ యంత్రం, జనాకర్షణ యంత్రం కూడా ఇస్తాము. ఇలాంటిదే జనాకర్షణ యంత్రం. ఏంటి అంటే ఇంతకుముందు చెప్పారు కదా గురువు గారు, అంటే ఇదేమో రాజకీయ నాయకులు పలుకుబడి కోసం, ఈ సినిమా వాళ్ళకి సంబంధించిన విధానం కోసం ఇది దీంట్లో ఇస్తాము. ఇది మొలతాడు కానీ మెడలో కానీ కట్టుకోవాలి. ఇంకా మగసిరి చూర్ణం మరుగు మందు గురించి ఇప్పుడు వివరించింది. మగసిరి చూర్ణం. ఈ మగసిరి చూర్ణాన్ని భోజనం చేశాక ఒక అరగంట సేపటికి 1 గ్లాసు పాలల్లో 1 చెంచాడు వేసుకొని కలుపుకొని తాగాలి.
అమితమైన శక్తివంతమైన అంగం పూర్తి స్థాయిలో స్తంభించడం, ఎక్కువ సమయం పాల్గొనడం, వీర్య వృద్ధి, రోజులో ఎక్కువసార్లు పాల్గొనడం. ఈ యొక్క 4 అద్భుతమైన విషయాలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది వెనకటి కాలంలో రాజులు వాడేవారిది. ఇది కేరళ నుంచి తెప్పించిన అత్యంతమైన శక్తివంతమైన మందు. ఇది మగసిరి చూడడం. ఇది చాలా శక్తివంతమైంది. స్త్రీలు కూడా భర్తలకు ఇది ప్రాబ్లం అవడం వలన ఇది తెప్పించుకుంటున్నారు. చాలా శక్తివంతమైందండి ఇది. ఈ అర చెంచాడు మందులో ఎప్పటిదైనా పర్వాలేదు మూత్రం కలిపి, ఒక 7-10 చుక్కల మూత్రం కలిపి పేస్టులాగా చేసి ఏదైనా ఆహార పదార్థాలలో అంటే కూరలో కానీ, కాయగూరల కూరలలో కానీ, మాంసం కూరలలో కానీ ఈ మందుని కలపవచ్చు. కలిపి మనం ఎవరికైతే స్త్రీగా పురుషులుగా మనం పెట్టాలనుకుంటున్నామో వారికి పెడితే కనుక వారు మనకు వశం అవుతారు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కనుక ఇకపోతే ఆహార పదార్థాలలోనే కాకుండా ఈ యొక్క పేస్టులాగా చేస్తాం కదా మూత్రం కలిపి, ఆ యొక్క విధానాన్ని అరికాళ్ళకు కానివ్వండి, చెప్పులకు కానివ్వండి, తలపైన కానివ్వండి, మాడపైన, లేదా బట్టలకు అంటే శరీర భాగాలకు ఆనుకునే విధంగా బట్టలకైనా రాయవచ్చును. ఆ విధంగా రాస్తే కనుక మనము అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ, పురుషుడు కానీ స్త్రీ కానీ ఇలా పెట్టడం వలన మన మాట వింటారు, మనకు పూర్తిగా అభిమానిగా మారిపోతారు. మన మాట అంటే ఒక చాలా గౌరవం, చాలా అభిమానంగా ఉంటుంది. మనమే సర్వస్వం అన్నట్టుగా ఉంటారన్నమాట.